మీరెప్పుడైనా కూరాకు ఇడ్లీ తిన్నారా? అదేంటి అనుకుంటున్నారా? నేనైతే పెళ్ళికి ముందు ఇదేంటబ్బా అనుకునేదాన్ని. ఏమి లేదండి, చెన్నైలో చాలా ఫేమస్ అయిన కోడి పులుసు అనమాట. ఇడ్లీలోకి ప్రతి ఆదివారం ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటారంట. మా వారికి బాగా ఇష్టమండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నెలోకి ఆయిల్ వేసేసుకుని ఇలాగా మసాలా సరుకులు, బిర్యానీ మసాలా సరుకులు వేసుకుని, ఒక ఉల్లిపాయ వేసుకుని బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకుని ఇలా బాగా ఫ్రై చేయాలి. తర్వాత నేనైతే 100 రూపీస్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఎక్కువ అవసరం ఉండదు, ఇందులో పులుసే మెయిన్ ఇంపార్టెంట్. ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో మీరు స్పైసీ ఇష్టపడితే కొద్దిగా ఇలాగ కారం వేసుకోండి, సరిపోతుంది. ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. మెయిన్ వచ్చేసి పౌడర్ అండి. ఇది వచ్చేసి శనగపప్పు, అదేవిధంగా ధనియాలు, ఎండుమిర్చి, ఆ మూడింటిని బాగా ఫ్రై చేసేసుకుని దోరగా అప్పుడు మిక్సీలో తిప్పుకుని స్టోర్ చేసి ఉంచుకుంటారు ఒక డబ్బాడు. ఆ పౌడర్ అనేది 3 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత వాటర్ వేసి ఇలాగ బాగా కలిపాను. కలిపిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు